హాయ్ హలో నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇవాల్టి మా వీడియో ఏంటంటే, మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ షేర్లింగంపల్లిలో సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగడం అయింది. అయితే ఈ సందర్భంగా మా తోటి ఉపాధ్యాయులు వారి యొక్క గానంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంకా ఎఫెక్టివ్గా చేశారు. అసలు వాళ్ళ గానం వింటుంటే అసలు వాళ్ళలో ఇంత మంచి సింగర్స్ ఉన్నారా అని అనిపించింది నాకైతే. ఆ యొక్క అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పదాలను పిల్లలందరితో కూడా అనిపించడం జరిగింది. అయితే సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మా స్కూల్కి కొందరు దాతలు డొనేట్ చేయడం జరిగింది. వారు డొనేట్ చేయడంతో వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ ప్రతిష్టాపన అనేది ఎంతో బాగా జరిగింది. చూడండి, ఇలా ముందుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి తగ్గ సూక్తులు స్తోత్రాలు అన్నీ కూడా చదివి ఇక అయ్యగారు వచ్చిన తర్వాత ఇంకా తను గణపతి పూజ చేయించి ఇంకా వేరే మంత్రాలన్నీ కూడా చదవడం జరిగింది. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మంత్రాత్మికే. అలా మాకొచ్చిన అమ్మవారి యొక్క కొన్ని పాటలతో అమ్మవారిని సంతుష్టపరిచాము. ఇంకా అలానే ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు మా స్కూల్ పిల్లలపై ప్రతి ఒక్కరిపై ఉండాలని మేమందరం కూడా కోరుకున్నాము. ఇక ఈ రకంగా అయ్యగారు వాళ్ళతో ఈ పూజనంతా జరిపించారు. ఇక ఆ రోజు సరస్వతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తెలుపు రంగు వస్త్రాలని మేమందరం కూడా మా టీచర్స్ అందరము డ్రెస్ కోడ్గా పెట్టుకున్నాము. ఇక అందరం కూడా ఆ రోజు వైట్ అండ్ వైట్లో అమ్మవారి పూజకైతే వచ్చాము. అయితే ఉదయం ప్రేయర్ అవ్వగానే ఆ పూజని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అలా వాళ్ళందరూ ద్వారా ఇలా పూజ జరిపేంత వరకు కూడా మా పిల్లలైతే అసలు శబ్దం చేయకుండా ఎంతో నిశ్శబ్దంగా అసలు ఆ అమ్మవారి యొక్క ఆ పాటలని వింటూ అలానే కూర్చొని ఉన్నారు. ఇక అమ్మవారి అయితే మా స్కూల్ హెడ్ మాస్టర్ సార్ అయిన శ్రీ సుభాష్ చంద్రారెడ్డి సార్ గారు, ఇంకా ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ అయిన శ్రీ బలవంత్ రెడ్డి సార్ గారు, లక్ష్మీ మేడం గారు, ఉదయ మేడం గారు, దుర్గాభవాని మేడం గారు, సూర్యప్రభ మేడం గారు, పద్మజ మేడం గారు, ఇంకా కరుణ మేడం గారు, ఇంకా కేశవరెడ్డి సార్ గారు, ఇంకా అందరూ సీనియర్ ఉపాధ్యాయులు, జూనియర్ ఉపాధ్యాయులు మేమందరం కూడా ఆ పూజని మాత్రం ఎంతో ఆనందంగా తిలకించడం జరిగింది. అసలు ఎంతైనా కూడా ఒక సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన రావడంతో మా స్కూల్లో కళ అనేది వచ్చింది. అసలు ఆ ప్రాంతం మొత్తం కూడా ఏదో ఒక డివోషనల్ ఫీలింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా అలాంటి ఫీలింగే మాకు కనపడుతుంది. ఇంకా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినాక కూడా మా స్కూల్లో ఉండే నైట్ వాచ్మెన్
అనురాధ తను ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెడుతుంది. ఇక అంతేకాకుండా ప్రతిరోజు ఒక పూలమాల వేసి అమ్మవారికి 2 అగరబత్తులు దీపారాధన అనేది తను డైలీ కూడా చేస్తుంది. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉండడం వల్ల అమ్మవారికి హాలిడేస్లో అయినా సరే అలాంటి పూజన అనేది తను రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. ఇక ఇలా ఎంతో ఆనందంగా అనిపించింది మాకైతే ఈ అమ్మవారి ప్రతిష్టాపన అనేది. అయితే అమ్మవారిని చెక్కిన ఆ స్టోన్ కూడా బ్లాక్ స్టోన్ పైన అసలు ఆ చెక్కే విధానం అనేది ఎవరు చెక్కారో శిల్పి కానీ చాలా బాగా చెక్కారు. అమ్మవారి చేతిలో ఉండే ఆ వీణ కానీ కళ్ళు కానీ కమలం కానీ ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. అసలు అమ్మవారిని అలా చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది మాకు. ఇలా రకంగా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క కళ్ళ గంతలని తీయడం జరిగింది. ఇక కళ్ళ గంతలు తీసిన తర్వాత పాలతో అభిషేకం చేయడం జరిగింది. ఆ అభిషేకానికి కూడా మొదటగా వాళ్ళు చేసిన తర్వాత మా టీచర్స్ ప్రతి ఒక్కరితో కూడా పాలతో అభిషేకం చేయించడం జరిగింది. మేమందరం కూడా హ్యాపీగా అమ్మవారి పైనుంచి కాళ్ళ వరకు పాలతో అభిషేకం చేసి అమ్మవారిని దర్శించుకున్నాము. అలా అభిషేకం అయిన తర్వాత లంచ్ టైంలో పిల్లలకి టీచర్స్కి అందరికీ కూడా రవ్వ కేసరి అనేది చేయించి అందరికీ పెట్టించాము. సుమారుగా 1500 మంది పిల్లలకి మా దగ్గర రవ్వ కేసరి అనేది చేయించి పెట్టేశాము. సో ఇలా ఆ రోజు సరస్వతి అమ్మవారి పూజ అనేది మా స్కూల్లో చాలా బాగా జరగడం జరిగింది. మా అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమందరం కూడా కేరళ కాటన్స్ ఎక్కువగా కట్టుకున్నాము. ఇక అమ్మవారికి పాలాభిషేకం తర్వాత మంచి చీర కట్టించారు. చీర కట్టించి మాల వేసి దీపం పెట్టి ఇక మేమందరం టీచర్స్మి కూడా అలా వైట్ శారీస్ పైన ఫోటో దిగాము. ఇక పూజ మొత్తం అయిపోయే వరకు సుమారుగా 1 అవర్ పట్టింది. ఇంకా 1 అవర్ తర్వాత పిల్లల్ని క్లాసెస్కి పంపించి మళ్ళీ రెగ్యులర్గా రొటీన్ క్లాసెస్ని తీసుకున్నాము. ఇంకా లంచ్లో మాత్రం స్వీట్ అరేంజ్ చేసాము. సో హోప్ వీడియో నచ్చుంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.